అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ క్రాబ్స్ కర్రీ, పీతల ఇగురు ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా మసాలా కోసం మిక్సీ జార్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకపోతే అల్లం వెల్లుల్లి వేరువేరుగా వేసుకోండి. దాంట్లో కొంచెం జీలకర్ర, తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, తర్వాత ధనియాలు కూడా వేసేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. సో ఇలా చేసుకొని మొత్తం కూడా ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మరగాలండి. ఆయిల్ బాగా మరిగాక దాంట్లోకి కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. సో తర్వాత దాంట్లోకి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసి మొత్తం కలిపేసుకోండి. సో ఇలా కలుపుకొని దాంట్లో సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా దాన్ని కుక్ చేసుకోవాలి. ఈలోగా చూసారు కదా, ఇక్కడైతే నేను 3 క్రాబ్స్ తీసుకున్నా అండి. 3 పీతలు తీసుకొని వాటిని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. సో వాటి కాలు అన్నీ ఇలా తీసి పెట్టుకోవాలి. అలాగే మీరు పీతలు క్లీన్ చేసుకునేటప్పుడు దాంట్లో ఆ షిట్ అనేది ఉంటుంది, దాన్ని కూడా తీసుకోవాలండి మధ్యలో. లేకపోతే అది చాలామందికి తెలియదు, దాన్ని కూడా క్లీన్ చేయాలి. మధ్యలో ఉంటుంది, మన షాప్ వాళ్ళు అయితే దాన్ని క్లీన్ చేసేవారు. ఆ షిట్ అనేది తీసేయాలి. తర్వాత ఇలా వాటిని చక్కగా క్లీన్ చేసుకున్నాక మనకి మసాలా ఆయిల్ బాగా పైకి తేలినంత వరకు కూడా కుక్ చేసుకొని తర్వాత వాటిని దీంట్లో వేసేయడమే అండి. వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని దాంట్లోకి అప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసేసుకోండి. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ముందుగానే సాల్ట్ వేసుకున్నారు మీరు. సో ఇప్పుడు కూడా కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ముందుగా మసాలాలో ఎందుకు వేసామంటే మసాలా తొందరగా ఫ్రై అవుతుందండి మనం సాల్ట్ వేయడం వల్ల. సో ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని, అంటే కొంచెం గ్రేవీ దానికి కొంచెం వాటర్ వేస్తే గ్రేవీ దానికి పట్టినట్టు వస్తుందండి. ఎక్కువ వాటర్ పోసేస్తే మరి పలుచగా అయిపోతుంది అనమాట. తర్వాత దాంట్లోకి చింతపండు జ్యూస్ ఒక చిన్న కప్పుడు వేసేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 మినిట్స్ కానీ మీరు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా మీరు కుక్ చేసుకోవాలి. అప్పుడు పీతలు అనేవి బాగా కుక్ అయిపోతాయండి. సో తర్వాత మీకు ఇలా పలుచగా కావాలా లేదా అంటే ముక్కకి పట్టినట్టు కావాలా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి కుక్ చేసేసుకోవాలన్నమాట. నాకైతే ముక్కకు పట్టినట్టు కావాలి. సో నేను అలా చాలా ఎక్కువసేపు ఉంచాను అనమాట. సో మొత్తం కూడా పీతలన్నీ బాగా ఉడికిపోయాయండి. మొత్తం గ్రేవీ అంతా కూడా ముక్కకు పట్టినట్టుంది. అలా అయితేనే బాగుంటుందండి పులుసు కంటే కూడా. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, చాలామందికి సజెస్ట్ అవుతుంది. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తున్నప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.